నేను నా తేజస్సును తగ్గించుకునే అవకాశమే లేదు. ఇప్పుడు తమరే నాకు తగిన పరిష్కారం సూచించాలి మామయ్య. చెప్పండి, నన్నేం చేయమంటారో చెప్పండి మామయ్య. ఈ లోహపాత్రలో పడితే సూర్యకిరణాలు చల్లబడుతున్నాయి. అంటే నాకు ఈ సమస్యకి పరిష్కారం లభించినట్టే. లోకంలోని అతి గొప్ప శిల్పకారుడు విశ్వకర్మ సూర్యుడి సమస్యకి పరిష్కారాన్ని కనిపెట్టారు. తన ప్రత్యేకమైన ఉపకరణలతో సూర్యుడి తేజస్సు తగ్గించారు. తరువాత లేత కిరణాలతో దేవతలందరికీ ఆయుధాలని అస్త్రాలని రూపొందించారు. తండ్రి గారు, తండ్రి గారు, తండ్రి గారు ఇక్కడ కూడా లేరు. వారి గదిలో కూడా లేరు. అంటే తాతగారి దగ్గర నుండి తిరిగి రాలేదా? ధన్యవాదాలు విశ్వకర్మ. నిజానికి దేవతలందరికీ సరికొత్త అస్త్రాలు లభించాయి. అయినా కూడా కొన్ని కిరణాలు మిగిలిపోయాయి. తేజోవంతమైన ఆ కిరణాలు తమని ఉపయోగించి మరొక విశిష్టమైన ఆయుధాన్ని రూపొందించమని సందేశమిచ్చినట్లు అనిపించింది. యమా 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 యమా. తాతగారి భవనం నుండి యమా నన్నెవరో పిలుస్తున్న అనుభూతి ఎందుకు కలుగుతుంది నాకు? దేవశిల్పి విశ్వకర్మ గారు తయారు చేసిన అంతటి విశేషమైన ఆయుధం ఏమిటి? అది సాధారణ ఆయుధం కాదు, మృత్యు పాశం. ఆ పాశాన్ని ఎవరిపైకి విసిరినా తక్షణమే వారికి మరణం సంభవిస్తుంది. తర్వాత ఏం జరిగింది మాత? ఆ పాశంపై అధికారం యమరాజుదేనని నాకు ముందే తెలుసమ్మా. కానీ అది ఎలా లభించిందమ్మా? ఈసారి దేవతలు ఎంచుకోలేదు, స్వయంగా మృత్యుపాశమే తన అధికారిని ఎంచుకుంది. ఏదైనా
ఎలా ఎంచుకోగలదు? అమ్మా, ఏమైంది కార్తికేయ? నీ అభిప్రాయం మీ తమ్ముడి ప్రశ్నకు సమాధానమా? అవునమ్మా. అలాగైతే తనకి నువ్వే చెప్పు. తమ్ముడు గణేశ, నీవు సర్వజ్ఞుడివి, తెలివికే దైవానివి. అయినా సరే నా నోటి ద్వారా ఆయుధాల మహిమను తెలుసుకోవాలనుకుంటున్నావు. అయితే విను. అస్త్రం అస్త్రధారి పరస్పరం పూరకాలు తమ్ముడు. ఏది అకారణంగా జరగదు. నాన్నగారికి, మామగారికి, పెదమామకి, సకల దేవతలకే కాదు, నీకు ఇంకా నాకు కూడా ఏదో ఒక ప్రత్యేకమైన అస్త్రం ఉంటుంది. ప్రతి ఆయుధానికి ప్రభువు ముందే నిర్ణయించబడి ఉంటాడు. అదీగాక జరుగుతున్న సంఘటనలన్నీ కూడా అమ్మ యొక్క లీలా విలాసమే కదా. చిన్నవాడివైనా పెద్ద మాటలు చెప్పావు కార్తికేయ. మాత, దేవేంద్రుడు, సూర్యదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు, చివరికి తండ్రి గారు, మామగారు, పెద్ద మామగారు అంటే త్రిమూర్తులతో అక్కడే ఉన్నారు కదా మాత. ఇప్పుడు చెప్పండి, వాళ్ళందరినీ కాదని పాశం యమున్నే ఎందుకని ఎంచుకుంది మాత? నీ అనుమానాన్ని కూడా నేను తప్పక నివృత్తి చేస్తాను గణేశ. అద్భుతంగా ఉంది అస్త్రం, మహాపాశం. దీనిని నేను ఎలా రూపొందించానో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి అద్భుత అస్త్రం ఇది నాకు లభించడమే న్యాయం. ప్రభు, మహాదేవ, దీని గురించి నాకేమీ గుర్తు రావడం లేదు. దీన్ని నేను ఎప్పుడు, ఎలా, ఎందుకు చేశాను? దేవశిల్పి విశ్వకర్మ తమరి చేతులతో అతిపెద్ద పరిష్కారం రూపుదిద్దుకుంది. మీరు రూపొందించారంటే దానికి తప్పకుండా గొప్ప ప్రయోజనం ఉంటుంది. కానీ ప్రభు, దేవతలందరికీ ఎవరికి ఏది ఉపయోగపడుతుందో వారికి అది రూపొందించి ఇచ్చాను నేను. కానీ ఈ పాశం రూపకల్పనలో రహస్యం ఏమిటి? ఏమైనప్పటికీ అది నా భవనములో ఉండడం మంచిది కాదు మహాదేవ. దీనిని ప్రయోగించగల వారెవరో ఉండే ఉంటారు. వారిని మనం గుర్తించక తప్పదు. అయినా దీన్ని ఉపయోగించగల వారెవరు ప్రభు? తన గురించి మనం ఎలా తెలుసుకోవాలి? యమా 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 యమా. తాతగారి భవనం నుండి పదే పదే ఎవరు నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తోంది. తండ్రి గారు అక్కడే ఉన్నారు. వారే నన్ను పిలుస్తున్నారేమో. తక్షణమే అక్కడికి వెళ్ళడం మంచిది. నిజానికి ఇది దేవశిల్పి విశ్వకర్మ తయారు చేసిందే కావచ్చు. కానీ దానిని సరిగా ఉపయోగించి దానిని స్వీకరించే అధికారం నాకు ఉండడమే శ్రేయస్కరం. మహాదేవ, తమరికిదే నా విన్నపము. తమరే ఈ పాశానికి తగిన అర్హుడని ప్రకటించండి.
ఎవరైతే దీనిని స్వీకరిస్తారో వారే దీనిని తగిన స్థానంలో ఉంచాలి. ఒకవేళ మహాదేవుడే దీనిని స్వీకరించారంటే నేను ఈ పాశాన్ని పొందే అవకాశం చేజారిపోతుంది. కానీ నిర్ణయాధికారం మహాదేవుడి చేతిలోనే ఉంది కదా. దేవశిల్పి విశ్వకర్మ ఎవరైతే ఆత్మలోకం బాధ్యతలు నిర్వహిస్తారో వారికే ఈ పాశంపై అధికారం ఉంది. కార్యాచరణ నిబద్ధత, ధర్మం, న్యాయాల పట్ల నియమనిష్టలు కలవారే ఆ పదవికి, ఈ పాశానికి అధికారి కాగలిగే అవకాశం ఉంది. దేవతలారా, నాకు తెలుసును మీరందరూ ఈ పాశాన్ని పొందడం కోసం పరితపిస్తున్నారని. కనుక మీరేమీ ఆలోచించకండి. మీకు కూడా ఈ పాశాన్ని పొందే స్వాతంత్ర్యం ఉంది. బ్రహ్మదేవుడు, నారాయణుడు, మహాదేవులకు ఈ పాశం ఉపయోగం లేదు. వారి తర్వాత సర్వోత్తముడిని నేనే. కనుక ఈ పాశాన్ని పొందే అర్హత నాకే ఉంది. దేవేంద్ర, మనసులోని కోరికను లోపలే దాచుకోండి. ఇప్పుడు మహాదేవుడు కూడా అనుమతించారు. తమరు కనుక ఈ పాశాన్ని సాధించాలని భావిస్తే ముందుకు వెళ్ళండి, ప్రయత్నం చేయండి. తమ ఆజ్ఞ నారాయణ. భలా, మరొక క్షణంలో ఈ పాశం నా స్వంతమవుతుంది. ఈ పాశం నన్నే చుట్టేసి తన వశం చేసుకుంది. ఇదేంటి, నన్ను ఎక్కడికి విసిరేసింది? ఇది ఏ లోకం? ఏ లోకం ఇది? దేవేంద్ర, తమరికి ఏమైనది? తమరు బానే ఉన్నారు కదా? ఈ పాశానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ పాశాస్త్రం నిరుపమానమైనదని నిరూపితమైంది. చివరికి దేవేంద్రుడు కూడా చేపట్టలేకపోయారు. దీనిని అదుపు చేసేవారు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అందుకే త్రిమూర్తులు దీని దగ్గరకు రావడం లేదు. దేవేంద్రుల వారు, మీరు చాలా ఆవేశంతో ఆ పాశం పని పట్టడానికి వెళ్ళారు, కానీ హఠాత్తుగా వెనకడుగు వేశారు.
అగ్నిదేవ, తమరికింత ఆసక్తి ఉంటే తమరే ప్రయత్నించి ఉండొచ్చు కదా. అర్థమైంది దేవేంద్ర. దేవేంద్రుడు పాశాన్ని తన వశం చేసుకోలేకపోయారు, అందుకే ఇంత ఉదారంగా మాట్లాడుతున్నారు. నేను అగ్నినే అదుపు చేసేవాడిని, ఈ పాశాన్ని అదుపు చేయలేదా? ప్రభు, తమరు అనుమతిస్తే ఆ పాశాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాను. నా చేతులు ఇదేంటి? నా చేతులు ఎందులోనూ ఇరుక్కుపోతున్నాయి. సహాయం చేయండి, ఎవరైనా వచ్చి సహాయం చేయండి. నాకు సహాయం చేయడానికి కూడా ఎవరూ రావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు సహాయం చేయడానికి కూడా ఎవరూ రావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంద్రదేవా, అగ్నిదేవా, ఏమైంది మీ ఇద్దరికి? ఒక విషయం స్పష్టం. దేవేంద్రుడు కాని అగ్నిదేవుడు కాని ఈ పాశానికి అర్హులు కారని తేలిపోయింది. ఇతర దేవతలు ఎవరైనా దీనిని పొందే ప్రయత్నం చేయగలరా అసలు? ఈ పాశం నన్ను ఆకర్షిస్తున్న మాట నిజమే, కానీ దేవేంద్రుడికి అగ్నిదేవుడికి జరిగిన పరాభవం చూశాక ధైర్యం చాలట్లేదు. అయితే ఒక మాట మాత్రం నిజం, దేవేంద్రుడు అగ్నిదేవుడు పాశాన్ని పొందలేకపోతే నేను పొందలేను కాదు కదా. ఈ పాశాన్ని సొంతం చేసుకొని గౌరవాన్ని పెంచుకునే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోకూడదు. శ్రీమన్నారాయణ, తమరు నాకు అనుమతిస్తే నేను ప్రయత్నిస్తాను. అలాగే. ఒక్కొక్కరుగా ఆ పాశాన్ని సొంతం చేసుకోవడానికి దేవతలు ప్రయత్నం చేశారు. అంతా విఫలమయ్యారు. చివరికి సూర్యదేవుడు ఒక్కరే మిగిలారు. ఈ పాశాన్ని నా కిరణాల తేజస్సుతో నిర్మించడం జరిగింది. అందుకే అది మిగతా దేవతలు ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. అంటే పాశాన్ని ధరించే అధికారం వారికి లేదు, వారికి ఎంత మాత్రమూ లేదు. అంటే పాశాన్ని ధరించే అధికారం నాకే ఉందా? ఈ పాశాన్ని నా కిరణాల తేజస్సుతో నిర్మించడం జరిగింది. అందుకే అది మిగతా దేవతలు ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. అంటే పాశాన్ని ధరించే అధికారం వారికి లేదు,
వారికి ఎంత మాత్రమూ లేదు. అంటే పాశాన్ని ధరించే అధికారం నాకే ఉందా? ప్రభు, తమరు ఆజ్ఞాపిస్తే నేను ప్రయత్నం చేస్తాను. ఇలాంటి విచిత్రమైన దృశ్యం కనిపించిందేంటి? సూర్యదేవ, చెప్పండి, ఏమనిపించింది మీకు? మహాదేవ, నాకు అక్కడ అంటే ఆ పాసం అది తండ్రి గారు, ఏమా పుత్ర యమా, నువ్వేమిటిలా? యుద్ధమైనా ఏ పోటీలో అయినా ఎవరైతే బుద్ధి బలంతో పనిచేయగలరో వారే ప్రత్యర్థులకు సవాలుగా నిలబడగలరు.